కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చీడీలపుర పోర్టు పరిసర ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను గత ప్రభుత్వ రాజకీయ నాయకులు కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించి రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాల్లో తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కలిసి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు వివై దాసు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గొబ్బుల చిన్న, గదుల సాయిబాబు తదితరులున్నారు. ఒక విషయం మీరు గుర్తు తీసుకురావాల్సి వస్తుంది. గతంలో కూడా మీతో మాట్లాడడం, మీరు కూడా ఆ రోజు సహకరించారు. మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములకి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. అలాంటివన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా బయట పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. ఆ భూములు అమ్మడానికి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా రిజిస్టర్ గారికి, అదేవిధంగా అక్కడున్న కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టి ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పోర్టు భూములు కానీ, చీడీలపుర భూములు కానీ అదేవిధంగా ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే డాక్యుమెంట్స్ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి తప్పుడు దోపత్రాలు సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడుతున్నారండి. మా ప్రభుత్వంలో చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇవే భూములు పత్రాలు సృష్టించి అమ్ముతుంటే ఆఫ్ చేసాం ఆ రోజున. మళ్ళీ అదే పత్రాలు డబుల్ డాక్యుమెంట్ సృష్టించి ఈరోజు అదే వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఆ పత్రాలన్నీ పట్టుకుని అమ్మకాలు పెడుతున్నారండి అదే భూములు. ఈరోజు ఉదాహరణ మీకు చెప్పాలి, మీకు కూడా ఇస్తాం డీటెయిల్స్ అన్నీ కూడా. ఎక్కడ పోర్టు భూముల్లో సర్వే నెంబర్తో సహా 79 ఎకరాలు ఆ రోజు ఇదే భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తే ఆ రోజు అడ్డుకున్నాం. ఆ రోజున అదేవిధంగా చీడీలపురలో కూడా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని కూడా అడ్డుకున్నాం. దీంట్లో వివరాలన్నీ మీకు ఉన్నాయి. అదే ఈ రోజున అమ్మకాలు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇవన్నీ రద్దు చేసి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రజల అవసరాలకి, ఏదైతే ఇళ్ల స్థలాలకు ఉన్నాయో దానికి కేటాయించేలా చూడమని కూడా చెప్పడం జరిగింది.